ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 9 అవుతుంది మామ. ఈ రోజు అసలు మార్కెట్కి వెళ్ళాలనుకోలేదు, ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కూడా వర్షం అయితే అలా వస్తానుంది మామ. అందుకని చెప్పి మార్కెట్కి వెళ్ళకూడదు అనుకున్నాం. మేము 6కి లేసాం కానీ మార్కెట్కి అయితే వెళ్ళకూడదు, ఇంకా వర్షం వచ్చేస్తుంది కదా, బయట అయితే పెట్టడానికి ఉండదని చెప్పి మేము అయితే ఆగిపోయాం. కానీ తర్వాత 9కి లేచిన తర్వాత అయితే వర్షం అయితే తగ్గిపోయింది, కొంచెం క్లైమేట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సరే ఈ రోజు అలాగా ఆదివారం కదా మానేద్దాం అనుకున్నాం. మేమైతే వెళ్దాం, ఇంక ఈ రోజు టమాటా ఒకటి వేద్దాం, దాన్ని ఒకటి అమ్ముదాం అని చెప్పి అయితే ఫిక్స్ అయ్యి మార్కెట్కి వెళ్ళడానికి బండి అయితే రెడీ చేస్తున్నాం. క్లైమేట్ అయితే మాత్రం అస్సలు బాగలేదు మా పైన అంతా కూడా, ఇవాళంతా కూడా ఫుల్ వర్షం వచ్చేలా ఉంది. దాన్ని తగ్గట్టుగానే మేము బండి తీస్తుంటే మా ముందు చక్రం అయితే అక్కడ మట్టిలో అయితే దిగిపోయింది మా, అదైతే బండి అయితే రావట్లేదు. మా వెనకాల ఇంకొక బండి అయితే పెట్టారు, దానివల్ల ఇక్కడ కొంతసేపు అయితే స్ట్రక్ అయిపోయింది. తర్వాత ఎలా అయితేనో తీసామనుకో బయటికి అయితే బండి వచ్చేసింది. మేమైతే రోడ్డు ఎక్కేసాం మామ. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మేమైతే బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం. మనకు మామూలుగానే వ్యాపారాలు అయితే పెద్దగా లేవు, ఎందుకంటే ఇక్కడ సీజన్ అయిపోయింది కదా, కార్తీక మాసం అయిపోయింది కాబట్టి పెద్దగా వ్యాపారాలు అయితే లేవు. అందులోకి ఇవాళ ఆదివారం కదా, సరుకు అయితే కొంచెం తక్కువ వేద్దామని చెప్పి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఫుల్ వర్షమో, మళ్ళీ చినుకులు అయితే పడతానే ఉన్నాయి. అలాగే సరే చూద్దాం, అసలు టమాటా మిర్చి వేద్దామని చెప్పి అయితే అనుకున్నాం. మేము నిన్నే అన్నాను కదా టమాటా మిర్చి వేస్తానండి రేపు పొద్దున్న, దాన్ని తగ్గట్టుగానే ఈరోజు మేము టమాటా మిర్చి వేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం. కానీ చినుకులు అయితే మాత్రం అలా పడతానే ఉన్నాయి. క్లైమేట్ అసలు ఇవాళ అనుకూలంతో లేదో నాకేమీ అర్థం కావట్లేదు. మనకైతే ప్లేస్ ఏం సెట్ అవ్వట్లేదు మామ. ఆ ప్లేస్ గురించి కొంత తలకాయ పూట అయిపోతుంది రోజుని. ఇక్కడేమో మనం రోజు పెడుతున్నాం కదా, ఈ మధ్య 2 రోజుల నుంచి అక్కడైతే పెట్టొద్దన్నారు బండి. మళ్ళీ ఎక్కడ పెట్టాలి ఈ రోజు అయితే ఏం అర్థం కావట్లేదు. అందుకే అసలు ఈ రోజు మార్కెట్కి ఆగిపోదాం అనిపించింది నాకైతే. కానీ వ్యాపారాలు ఏమో డౌన్లో ఉన్నాయి, యూట్యూబ్ కూడా కొంచెం డౌన్లోనే ఉంది. మళ్ళీ ఒక రోజు గ్యాప్ వస్తే ఎందుకులే అని చెప్పి మార్కెట్కి అయితే బయలుదేరాం మేమైతే. ఏమైందంటే మనకి ఉప్పల్లో వర్షం ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి వర్షం అస్సలు లేదు, నార్మల్గా ఉంది ఇక్కడ అంతా కూడా. ఇదైతే ఇంకా బోయినపల్లి మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది మామ, అంతే 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. రాగానే ఫస్ట్ ఒక టమాటా అయితే చూసాం, మనం ఆటో నుంచి కేకేసాడు అతను, రెండు అని చెప్పి. సరే అని చెప్పి వెళ్ళి చూస్తే టమాటా అయితే చాలా బాగుంది. ట్రే వచ్చి 500 అయితే చెప్పాడు ఆయన. 500కి అయితే వేసుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంది. అది ఎలక్ట్రిక్ బండా ఆటో నాకేం అర్థం కాలేదు, దాన్ని వేసాడు మనోడైతే. ఇక్కడైతే మార్కెట్ అయితే ఖాళీగానే ఉంది మామ, ఎందుకంటే మనం మార్కెట్లోకి వచ్చేసరికి 10 అయింది ఈ రోజు టైం అయితే. 10 గంటలకు మార్కెట్ అంటే ఆల్మోస్ట్ చాలా వరకు కొంచెం ఖాళీగానే ఉంటుంది. ఎర్లీ మార్నింగే కొంచెం బిజీగా ఉంటుంది, ఈ టైం అయ్యేసరికి మార్కెట్ అంతా చాలా వరకు క్లోజ్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఈరోజు టమాటా వేద్దాం అనుకున్నాం కదా, టమాటా కోసమే తిరిగాను మామ నేను చాలాసేపు. అరటికాయలు వచ్చి 250 రూపాయలు చెప్తున్నారు. ఈ టమాటా వచ్చి మీకు తీసేనైతే టమాటా వచ్చి 500, బాక్స్ అంతా కూడా 500 ఉంది టమాటా. మార్కెట్ అంతా ఖాళీగానే ఉంది. ఈ కాకరకాయ వచ్చి 250 రూపాయలు మా కవరు, 15 కేజీల కవరు 250 రూపాయలు. నిన్నైతే మనం 3 కవర్లు వేసాం ఈ కాకరకాయ. తర్వాత ఈ కవర్లో వచ్చింది టమాటా 20 కేజీల కవర్. ఇది టమాటా 20 కేజీల కవర్ 400 అయితే చెప్తున్నారు. 450 చెప్పారు, 400కి వస్తుందని చెప్తాడు ఆయన. నేనైతే 300కి అడిగాను, 350కి అడిగాను. 350కి అయితే రాదన్నారు, ఇంకా నేను సర్లే అని చెప్పి వదిలేసాను. తర్వాత ఈ మిర్చి వచ్చి 22 రూపాయలు అయితే చెప్తున్నారు మామ. 22 రూపాయలు అంటే నేను 15 రూపాయలకి అడిగాను. సరే 15కి రాదు, 18, 16 అలా వచ్చింది. చివరి 16 రూపాయల దగ్గర అయితే ఆపాను మామ. 16 రూపాయలకి అయితే అయింది ఆ మిర్చి. ఈ బీరకాయ వేద్దామని చూశాను కానీ ఇది అంత క్వాలిటీగా అయితే కనిపించట్లేదు, అంత ఇదిగా అయితే లేదు. ఇది అంటే 25 రూపాయలు చెప్తున్నారు, 25 రూపాయలు పెట్టామంటే అంత రీజనబుల్గా ఏమి అనిపించలేదు నాకు, అదైతే వదిలేసాను. మిర్చి అయితే వేసుకున్నాను మామ, 4 బస్తాలు వేసుకున్నాను. 92 రూపాయలు అయితే మిర్చికి అయింది 4 బస్తాలకి, హమాలీతో కలిపి. అంటే 3300 చూడండి. ఇంకా 4 బస్తాలు వేసుకున్నాను. తర్వాత టమాటా మీకు ఫస్ట్లో చూపించాను కదా, బండి మీద వెళ్తుంటే పిలిచాడు కదా ఆయన, ఆ టమాటా దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము వెనక్కి. అంటే టమాటా పర్లేదు, అది బాగానే ఉంది, మీడియం సైజ్ ఉంది. 500 రూపాయల బాక్స్, అంటే మనకి 22 కిలోలు చెప్పుని చూసుకుంటే మనకి 100కి 3 కిలోలు అమ్మితే 30 రూపాయలు అయితే మిగులుతుంది. 32 రూపాయలు, 33 రూపాయలు అయితే మిగులుతుంది మనకి. వేస్టేజ్ అదంతా మళ్ళీ తర్వాత లెక్కేసుకోవాలి, ఇంకెంత వస్తుంది ఏంటనేది చూడాలి. అసలు ఈ రోజు వ్యాపారం తెలిసిపోతుంది మనకి ఏమవుతుంది ఏంటని చెప్పి. నేనైతే 15 ట్రేలు వేద్దాం అనుకున్నాను మా టమాటా. మనకి 25 కేజీలు లెక్క, అది మనకి అన్నీ కలుపుకుంటే ఒక 22 కేజీలు అయితే ఖచ్చితంగా వస్తుంది ట్రే. 25 కేజీలు లెక్క మామూలుగా టమాటా అయితే. అది 500 కదా టమాటా, దాన్నే వేద్దామని చెప్పి అక్కడికి అయితే వెళ్ళిపోయాం. మాట్లాడాను చివరికి, కనీసం పోనీ 470 రూపాయలు కానీ ఏమని అడిగాను, కానీ 470 కాదు కదా, అసలు 490 కూడా రాదన్నమాట. సర్లే ఇంకెందుకులే, ఇంక మళ్ళీ ఎంత బేరాలని చెప్పి వేసేయమన్నాను. టమాటా చూడండి ఎలా ఉందో. టమాటా అయితే పర్లేదు, బాగానే ఉంది బాగుంది, పర్లేదు. ఈ రేట్ అంటే 500 అంటే కొంచెం క్వాలిటీగానే ఉంది టమాటా అయితే. నాకేమో ఈ టమాటా వేయడం అయితే అసలు ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. ఈ టమాటా వేస్తే మనకు ఆ రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ అయినా జరుగుతుంది, వ్యాపారం అన్న కొంచెం అటు ఇటు అవుతుంది, ఏదో ఒక తలకాయ నొప్పి అయితే అవుతుంది. ఇవేం కాకపోయినా కానీ టమాటా వేసామంటే బండి మీద ఇంకో ఐటమ్ వేయడానికి అయితే ఉండదు, అదొకటి ప్రాబ్లం టమాటాతో. మన బండి ఏమో బాడీ ఉంది కదా ఫుల్గానే, దానివల్ల 4-5 రకాలు అయితే వేయలేకపోతున్నాం మామ. మన ముందు బళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళకి ఏంటంటే బాడీ ఉండట్లేదు బండికి, బాడీ లేక 4-5 రకాల బండి చుట్టూరు అయితే పెడుతున్నారు. మనకేమో ఆప్షన్ అయితే ఉండట్లేదు, మరి ఏం చేయాలో నాకేమో అర్థం కావట్లేదు. అందుకే 2-3 ఐటమ్లు వేయడమే అవుతుంది ఈ బండి మీద. ఇంత ముందు వరకు కూడా మన బండి మీద అయితే బల్క్ వ్యాపారం అయితే జరిగేది, అంటే ఏదో ఒక రకమే ఒక 500 కేజీలు అయితే కొనేసి అమ్మేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అలా లేదు, బల్క్ వ్యాపారం అయితే ఇంకా నడవదు, ఎందుకంటే రోడ్ లేదు కదా మనకు పెట్టుకోవడానికి. బల్క్ వ్యాపారం అయితే నడవదు కాబట్టి బాడీ లేకుండా అయితే చూడాలి బండి. అంటే ఇంకొక బండి కొనాలా, లేకపోతే
ఇప్పుడు ఉన్న బండి బాడీది కట్ చేయించాలా ఏంటో ఒక ప్లాన్ అయితే వేసుకోవాలి. అది కూడా ఎక్కువ రోజుల్లో కాదు, ఒక 1 వీక్లోనే దాన్ని అయితే తేల్చేయాలి మనం. బాడీ అయినా కట్ చేయాలి, లేకపోతే ఇంకొక బండి సెకండ్స్లోనే ఎక్కడ దొక్కున కొంచెం తక్కువ రేట్లో ఒక బండి అయితే తీసుకోవాలి, బాడీ లేని బండి. అది జీతో తీసుకుందాం అనుకుంటున్నాను మామ. జీతో అదైతే బయట కొంచెం ట్రెండింగ్లో ఉంది బండి, చాలా ఎక్కువ మంది అయితే కొంటున్నారు జీతో. నేను కూడా కొంచెం 4 వీలర్ ఉంటుంది కదా మన దగ్గర, కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 వీలర్ ఉంది కదా, ఒక 4 వీలర్ జీతో కొనుక్కుందాం అయితే అనుకుంటున్నాను నేనైతే. ఆ జీతో అనడం కంటే తుక్కుబండి అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో చెత్తకి ఎక్కువ వాడుతుంటారు ఆ బండి. మైలేజ్ అయితే టాప్ మైలేజ్ వస్తుందంట మాది, 30 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుందంట. అందుకని చెప్పి జీతో అయితే తీసుకుందాం అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ చూద్దాం మరి ఏం కొంటాను ఏంటో. అంటే మనకు కుదరట్లేదు మా వ్యాపారం. దాని మీద అయితే కొంచెం బాడీ పెద్దది ఉంటుంది, 4-5 రకాలు వేసినా కానీ వ్యాపారం అయితే జరుగుతూ ఉంటుంది. మనం ఎలాగ బయట ఇప్పుడు రెంట్కి తీసుకున్నా కానీ 30,000-40,000 రెంట్ అయినా కడదాం అనుకుంటున్నాం. అయినా కానీ మనకు ప్లేస్ అయితే దొరకట్లేదు. కాబట్టి ఒక జీతో బండి తీసుకుంటే సరిపోతుందేమో అనుకుంటున్నాను నేనైతే. బండి అయితే తీసుకొచ్చి మన పాయింట్లు అయితే పెట్టేసాము. పెట్టగానే ఇంకా మిర్చి తీయలేదు, టమాటా జస్ట్ డోర్ ఓపెన్ చేసాం అంతే. టమాటాకి ఎప్పుడు కూడా వాల్యూ ఉంటుంది మా బయట. దీన్ని అయితే మాత్రం జనాలు ఏ సీజన్ అయినా ఏ వారం అయినా కానీ దాన్ని అయితే మాత్రం కొంటానే ఉంటారు. టమాటా అయితే టమాటా ఇప్పుడు ఎవరికైనా వ్యాపారమే, కానీ నాకే సెట్ కాదు ఇది ఏంటో మరి. అంటే ఎందుకు సెట్ కాదంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు టమాటా వేసామో మిర్చి ఎక్కడ వేయాలో తెలియట్లేదు. ఇప్పుడు దాని గురించి చాలా ఇబ్బంది అయిపోతుంది మాకైతే. ఇప్పుడు అందరూ కూడా బలేస్తున్నారు మా టమాటా ఒక 4 ట్రేలు ముందు వేసేసుకుని మిర్చి వెనకాల లేకపోతే బీరకాయ అలా పేర్ చేసుకుంటున్నారు. ఈ మిర్చి పక్కన వేసినా కానీ అక్కడ మూటలో వదిలేసిన ఒకటే, ఎందుకంటే బండి మీద ఉంటేనే వ్యాపారం అవుతుంది, పక్కన ఉంటే మాత్రం అస్సలు వ్యాపారం కాదు. అందుకే ఇంకొక బండి అయితే తీసుకుంటానని చెప్తున్నాను మీతో అయితే. ఇప్పుడు ఏమైందంటే నేను బండి పెట్టొద్దు అన్నారు కదా ఇక్కడ ప్లేస్లో, కానీ మళ్ళీ ఈరోజు కూడా తీసుకొచ్చి అక్కడే పెట్టాం. ఆయన అయితే బతిమాలం కొంచెం పెట్టుకుంటాం, అయ్యే బాబు మైక్ అది పెట్టడంలో కొంచెం ఇబ్బంది పెట్టకుండా, న్యూసెన్స్ చేయకుండా మేమైతే సైలెంట్గా వ్యాపారం చేసుకుంటాం, కొంచెం చూడండి అని చెప్పి ఆయన బతిమాలితే, ఆయన అంటే ఎవరో సెక్యూరిటీని బతిమాలితే సరే పెట్టుకోండి నేను చెప్తానులే అని చెప్పి ఆయన అయితే ఒక మాట చెప్పాడు. సరే అని చెప్పి బండి అయితే పెట్టుకున్నాం. అయినా మనం పెట్టుకున్నది రోడ్డు మీద, అపార్ట్మెంట్కి అయితే పెద్దగా అడ్డే ఉండదు మన బండి అయితే. కానీ మరి వాళ్ళ పర్మిషన్ ఇస్తాను కదా మనం కూడా పెట్టుకోవాలి, అపార్ట్మెంట్ బయట పెట్టుకుంటున్నాం అంటే. చివరికి ఎలా అయితే వాళ్ళు అయితే పెట్టుకోన్నారు. మరి ఇది కూడా స్టాండర్డ్ ఏం కాదు మామ, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ఇక్కడ. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు 3 మారచ్చు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది రావచ్చు, మళ్ళీ బండి తీసేయమనొచ్చు. కాబట్టి ఏదో ఒక 2 రోజులు ఇక్కడైతే పెట్టి మనం గేమ్ అయితే ఆడేస్తాం అంతే. ఇలా తయారైంది మన వ్యాపారం అయితే. ఏ రకంగా ఎక్కడ సైడ్ చూసుకు చేద్దామన్నా కానీ మనకైతే ఎక్కడ సెట్ అవ్వట్లేదు. వ్యాపారం అయితే మాత్రం పర్లేదు, బాగానే వెళ్తుంది. మిర్చి అయితే 30 రూపాయలు అమ్ముతున్నాం మనం, మనకైతే 16 రూపాయలు పడింది. ఈ టమాటో వచ్చి మనకి బాక్స్ 500 పడింది కదా, 22 కేజీలు అయితే అవుతుంది బాక్స్, మనకైతే 500 పడింది. ఇప్పుడైతే మనం 100కు 3 కిలోలు అయితే అమ్ముతున్నాం టమాటా. మనకైతే టమాటాకు వచ్చి ఒక 10 రూపాయలు అయితే మిగులుతుంది. అంటే 3 కేజీల వ్యాపారం జరుగుతుంది కదా, ఆ లెక్కన లెక్కేస్తే 100 రూపాయలు కొన్నారంటే మనకు ఒక 30 రూపాయలు అయితే టమాటా మీద అయితే మిగులుతుంది. మార్జిన్లు అయితే చాలా చాలా తక్కువ మామ. ఇంతకుముందు ఉన్నంత మార్జిన్లు ఇంతకుముందు ఏంటంటే 12 రూపాయలు కొని 30 రూపాయలకి అమ్మేవాళ్ళు, 12-14 రూపాయలు కొని 30 రూపాయలు అమ్మేవాళ్ళు మేము. అంటే ఇప్పుడు 16-18 రూపాయలు అయితే ఉండేది కేజీకి. కానీ ఇప్పుడైతే అంత సినిమా అయితే లేదు మన వ్యాపారాల దగ్గర, ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఏంటి బళ్ళ దగ్గర కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. కాబట్టి మనం కూడా కొంచెం తగ్గించే చేయాల్సి వస్తుంది. అది కాకుండా ఇప్పుడు అన్సీజన్ కదా కూరగాయలకి, అందుకని మనం రేట్ అయితే తగ్గించి అయితే చేస్తున్నాం వ్యాపారం అయితే. మిర్చి అయితే 4 బస్తాలు వేసామో, సాయంత్రం అయితే 5 అవుతుంది. 4 బస్తాలకు 1 బస్తా అయింది, 3 బస్తాలు అయితే అలాగే ఉంది మిర్చి. వ్యాపారం అయితే మాత్రం చాలా స్లో ఉంది. అంటే ఆదివారం కదా, ఆదివారం వ్యాపారాలు ఎలాగే ఉంటాయి. మనం ముందే ఎక్స్పెక్ట్ చేసాం ఆదివారం ఎలా ఉంటుందని, సేమ్ ఇలాగే ఉంది. వీళ్ళైతే బంగాళదుంప కొన్నారు మా ముందే. ఇక్కడ బంగాళదుంప అంటే మనకి వేసుకున్న ఆప్షన్ ఉంటే అది కూడా బస్తా వేసి పడేస్తాం, కానీ మనకు ఆప్షన్ లేదు కదా. లేకపోతే మనం వ్యాపారం అయితే పర్లేదు, బాగానే అవుతుంది. ఇప్పుడైతే నైట్ అయితే అయిపోయింది మా, నైట్ అయితే 7 అవుతుంది. 7కి అయితే టమాటా చాలా వరకు కొంచెం దగ్గరికి అయితే వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇంకా ఒక 2 ట్రేలు అయితే ఉంటుంది. మర్చిపోయిన టమాటా ఎన్ని వేసానంటే 15 వేలు ఈరోజు, 10 ట్రేలు వేసాను టమాటా. ఇంకొక 2 ట్రేలు టమాటా అయితే ఉంది, కింద ఒక ట్రే టమాటా ఉంది. అంటే 3 ట్రేలు టమాటా మిగిలింది మా ఇంకానే. అంటే ఇంకా వ్యాపారం జరుగుతుంది లేదు, ఇంకా క్లోజింగ్ అవ్వలేదు. మిర్చి వచ్చి అక్కడ ఉన్నదే ఇంకో బస్తా, అంటే 2 బస్తాలు మిర్చి అయితే ఉంది ఇంకా మన దగ్గర బ్యాలెన్స్. నిన్న మొన్న కూడా మనం బెండకాయ అయితే వేసాము, 10 రూపాయలకి అయితే బెండకాయ వేసాం. ఆ బెండకాయ వచ్చి మనం 20 రూపాయలకి అమ్మేసాం. పెద్ద మార్జిన్ ఏం లేదు దాంట్లో కూడా, 6-7 రూపాయలు అయితే మనకి కేజీకి అయితే మిగులుతుంది. అదైతే మనం నిన్న 270 కిలోలు అయితే బెండకాయ అమ్మాం కదా, దాని మీద అయితే మనకు పర్లేదు, బాగానే మిగిలింది. ఈ రోజు టమాటా మీద అయితే నిన్న మిగిలినంత కూడా మిగలదాం. ఈ రోజు అయితే నిన్న మనకు మార్కెట్ మొత్తం 4700 అయింది, కానీ ఈ రోజు ఎంత అయిందంటే 8300 అయితే అయింది. ఏంటి ఈ 2 సరుకులకే మనకి 8300 అయింది. అయినా కానీ మనకి అంత లాభం అయితే రాదు ఈ రోజు అయితే. ఈయన మన సబ్స్క్రైబర్ మొత్తం ఫ్యామిలీ అయితే ఆగారు ఇక్కడ బండి మీద. మొత్తం మన దగ్గర ఒక 200 రూపాయలు బిల్లు అయితే చేశారు. అసలు మన దగ్గర కొనడానికి రాకుండా నాతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు కూడా మనకి వ్యాపారం అయితే ఇస్తారు మామ. ఆ రకంగా కూడా మన వ్యాపారం అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మన వ్యాపారానికి యూట్యూబ్ అనేది చాలా ప్లస్ ఉంటుంది. మైనస్ అనేది ఏదో కొద్దిగా ఉంటుంది, కానీ ప్లస్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది నాకైతే మాత్రం యూట్యూబ్ ద్వారా. మన వ్యాపారం అయితే మాత్రం అలా సాగిపోతూ ఉంది మామ.
మేము కూడా ఇంకా వ్యాపారం అయితే క్లోజ్ చేసాము, ఎందుకంటే టైం కూడా ఆల్రెడీ 9 దాటేసింది. అది కాకుండా ఇక్కడికైతే ఈ అపార్ట్మెంట్ లో పోలీస్ ఆయన అయితే ఉన్నారు, ఆయన కూడా వచ్చి మన మీద చాలా పెద్ద పెద్ద కేకలు అయితే వేసారు. ఇక్కడ బండి అయితే పెట్టొద్దని చెప్పి నోట్లో మాటలు కూడా చాలా మాటలు అయితే వదిలేడు మా ఆయన అయితే. బాడుకోవాలి అంజోడక ఇలాంటి మాటలు అయితే మాత్రం తిట్టాడు. అంటే మనం కూడా ఊరుకోలేదు అనుకో, చాలా గొడవ అయింది. అది కూడా వీడియో ఉంది మన దగ్గర, నేను ఎందుకు లేని పోస్ట్ చేయట్లేదు. అది కూడా ఈ రోజు అసలు ఎంత మంది ఎంత వచ్చిందో అయితే చూద్దాం మామ. క్యాష్ అయితే 61.50 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్ పేలో అయితే 4,500 అయితే ఫోన్ పేలో పడింది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 61.50 అయితే క్యాష్ వచ్చింది మామ. 4,500 అయితే ఫోన్ పేలో పడింది. మొత్తం కలిపి 10,650 రూపాయలు అమ్మకం మామ. దాంట్లోంచి 8,350 రూపాయలు సరుకు, దాంట్లోంచి మనకి 2,300 మిగిలింది. 100 రూపాయలు టీలీ టిఫిన్లో, ఒక 500 రూపాయలు ఆటో, ఒక 150 రూపాయలు కవర్లో. ఇవన్నీ తీసాక మనకు 1,550 రూపాయలు అయితే మిగిలింది మామ. అది కాకుండా ఒక బస్తా మిర్చి ఉంది, ఇంకా కింద ఇంకొక 25 కేజీలు మిర్చి ఉంటుంది, అంటే 75 కేజీలు మిర్చి ఉంటుంది. టమాటా వచ్చి ఇంకొక 500-600 రూపాయలు టమాటా అయితే ఉంటుంది. ఇవన్నీ కలిపితే మనకి ఇంకొక 2,000-2,500 రూపాయలు వ్యాపారం అయితే అవుతుంది. అంటే మనకు పర్లేదు మామ, ఈ రోజు కూడా లాస్ అయితే లేదు, కూలిపోయిన అయితే వచ్చింది. అంటే భారీగా ఏం మిగలట్లేదు కానీ కూలిపోయిన అయితే వచ్చింది. ఇది మామ ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందు ఒక లైక్ చేయమా. ఉంటాం మరి, రేపు పొద్దునైతే మళ్ళీ మనం మార్కెట్కి వెళ్తే కలుద్దాం మరి. ఇది వ్యాపారం.